హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే హౌ టు స్కోర్ 120+ మార్క్స్ ఇన్ నీట్ ఫిజిక్స్ నాన్న. ఓకే, రైట్. సో చాలామంది స్టూడెంట్స్ ఏమంటా ఉంటారంటే, సార్ నేను కెమిస్ట్రీలో పర్ఫెక్ట్ ఉన్నాను సార్, బయాలజీలో కూడా పర్ఫెక్ట్గా ఉన్నా, ఫిజిక్సే సార్ నాకు ఫుల్ భయం అంటే భయము, ఎప్పుడు కూడా మార్కులు తక్కువ వస్తున్నాయి సార్, నాకు ఇప్పుడు నీట్కి ప్రిపేర్ అవుతున్నాను నేను ఇప్పుడు, అయితే నాకు జస్ట్ ఫిజిక్స్లో ఒక 120 మార్క్స్ వస్తే చాలు సార్ అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే ఇదే విధంగా ఆలోచిస్తున్నారు కదా, రైట్. సో వాళ్ళ కోసము ఎవరైతే 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి హార్డ్ వర్క్ చేసి ఓకే ఎన్నో న్యూమరికల్ సాల్వ్ చేసి ఉంటే కనుక మొత్తం ప్రిపేర్ కండి మీరు మాత్రం. ఓకే, లేదు సార్ ఇప్పటివరకు నేను టచ్ చేయలేను సార్, ఇప్పుడిప్పుడే టచ్ చేస్తున్నాను సార్, తక్కువ టైం ఉన్నా సార్, ఈ తక్కువ టైంలో ఇంపార్టెంట్ చాప్టర్ చెప్పండి సార్, 120 స్కోర్ చేసేలాగా ఏవైతే చాప్టర్స్ ఉంటాయో అవి చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే రిక్వెస్ట్ చేసిండ్రు. సో వాళ్ళ కోసము నేను మీకు ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే చెప్పబోతున్నాను అన్న. ఓకే, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫర్ నీట్ 2024. ఓకే, సో చూడండి ఈ చాప్టర్స్ మాత్రమే ప్రజెంట్ అయితే మీరు చూసుకోండి. ఓకే, ఎస్. ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చూసుకోండి అన్న, చాలా చిన్న చాప్టర్, దీనిలో నుంచి వెళ్ళి మీకు 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. ఓకే, రైట్. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ప్రతిసారి. ఓకే, మోషన్ ఇన్ ఏ ప్లేన్ కూడా ఒక క్వశ్చన్ ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న మీకు. ఓకే, వర్క్, ఎనర్జీ అండ్ పవర్ నుంచి వెళ్ళి మీకు వస్తే 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి. ఓకే, సో చాలా చిన్న చాప్టర్లు కాబట్టి తొందర కూడా అయిపోతుంది కాబట్టి దీనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే మీరు పెట్టాలి. ఓకే, రైట్. సో అదేవిధంగా ఫిక్షన్ నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే మీకు దిగుతుంది నాన్న. ఓకే, కొలిజన్ టాపిక్స్లో నుంచి వెళ్ళి కూడా ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది. అన్ని చిన్న చిన్న టాపిక్లు, ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఒక చిన్న టాపిక్ కాబట్టి ఈ టాపిక్ నుంచి వెళ్ళి ప్రతిసారి వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఇంకా కొలిజన్ అయితే మంచిగా చూసుకోండి నాన్న. ఓకే, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ జస్ట్ ఒక 2 గంటల్లో మాత్రమే అయిపోతుంది, చాలా చిన్న చాప్టరు. ఈ చాప్టర్ నుంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ అనేది మీకు వస్తుంది నాన్న. ఓకే, అదేవిధంగా సర్ఫేస్ టెన్షన్ నుంచి వెళ్ళి ఓకే చిన్న టాపికే, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఈ చాప్టర్ కూడా మొత్తం కంప్లీట్లీ ఫార్ములా బేస్డే. ఓకే, ఎస్. గ్రావిటేషన్ చాప్టర్ నుంచి వెళ్ళి మీకు వస్తే 1 లేదా 2 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్ అయితే రాస్తున్నాను నేను ఇక్కడ. వేవ్స్లో నుంచి వెళ్ళి కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి నాన్న మీకు. ఓకే, చిన్న చాప్టరే. ఆసోలేషన్స్ ఉంది కదా, ఆసోలేషన్స్ నుంచి కూడా ఒకటి వస్తుంది మీకు, అది రాసింది ఉందో లేదో. ఓకే, చూడండి. థర్మోడైనమిక్స్ నుంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్, చాలా చిన్న చాప్టర్, 2 గంటలలో చాప్టర్ అనేది మొత్తం అయిపోతుంది. ఓకే, కెనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో నుంచి వెళ్ళి కూడా ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఓకే, ఎస్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాలా చిన్న చాప్టర్, గంట సేపట్లో అయిపోతుంది. సో ఉంటే నాకు తెలిసి ఒక 20 లోపే ఫార్ములాస్ ఉంటాయి నా ఈ చాప్టర్లో. ఆ 20 ఫార్ములాస్ మంచిగా బయాట్ చేస్తే ఖతం. ఓకే, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఈ చాప్టర్ నుంచి వెళ్ళి మీకు వస్తే 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. ఓకే, ఆటమ్స్ చాప్టర్ నుంచి వెళ్ళి కూడా ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా నాన్న. ఓకే, ఇందులో 2 క్వశ్చన్స్, ఇది 2 క్వశ్చన్సే వేసుకోండి. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 క్వశ్చన్లు గ్యారంటీగా వస్తాయి. ఆటమ్స్ నుంచి కూడా గ్యారంటీగా 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో నుంచి వెళ్ళి. ఓకే, న్యూక్లియై నుంచి వెళ్ళి కూడా 2 క్వశ్చన్స్. సెమీ కండక్టర్స్ వస్తే 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాజిక్ గేట్స్ అయితే చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, 2 క్వశ్చన్స్ అయితే ఛాన్స్ అయితే ఉంది, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్టర్నేటింగ్లో మాత్రం గ్యారంటీగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది నాన్న మీకు. ఓకే, ఎస్. సో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ల నుంచి వెళ్ళి మీకు 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇంకా కెపాసిటర్స్లో నుంచి వెళ్ళి మీకు వస్తే 2 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఓకే, కెపాసిటర్ నుంచి ఒకటి క్వశ్చన్, రెసిస్టెన్స్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా క్వశ్చన్స్ అయితే దిగుతాయి. ఓకే, రైట్. అది ప్యారలలో మరి సిరీసా లేకుంటే దీనిలో సిరీస్ లేదా ప్యారల్ కాంబినేషన్ వచ్చింది అనుకోండి, కెపాసిటర్లో వేరే రిలేటెడ్ అయ్యే క్వశ్చన్ ఉంటుంది నాన్న. కెపాసిటెన్స్కి సంబంధించిన వేరే క్వశ్చన్ అంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ అనమాట. అట్లాంటి క్వశ్చన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దీంట్లో మీరు ఈజీగా 3 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాన్న. ఓకే, రే ఆప్టిక్స్ ఇంకా
ఇది చూడండి, రే ఆప్టిక్స్ నుంచి మీకు వస్తే 4 నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. దీనిలో ఒక 3 క్వశ్చన్స్. ఓకే, రైట్ బెట. సో రే ఆప్టిక్స్ ఇంకా వేవ్ ఆప్టిక్స్ ఎక్కువ వెయిటేజ్ కాబట్టి మీకు ఆసోలేషన్స్ ఇంకా వేవ్స్ చాప్టర్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక మీరు వేవ్ ఆప్టిక్స్లో పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఓకే, మ్యాక్సిమంగా మీరు ఫార్ములా బేస్ క్వశ్చన్స్ మాత్రం చూసుకోండి ఇక్కడ వేవ్ ఆప్టిక్స్లో. ఓకే, మ్యాక్సిమం ఇంటెన్సిటీ మినిమం ఇంటెన్సిటీలు ఉంటాయి కదా, సో దానిపైన క్వశ్చన్స్ అయితే ఎక్కువగా క్రియేట్ అయినాయి నాన్న. ఇన్ కేస్ ఈ చాప్టర్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా అయిపోతే డెఫినెట్లీ మీరు 120 మార్క్స్ అయితే 100% స్కోర్ అయితే చేయగలుగుతారు నాన్న. ఓకేనా? సో టైం ఏం వేస్ట్ చేయకుండా ఈ ఉన్న టైంని మంచిగా యూజ్ చేసుకోండి. ఈ చాప్టర్స్ అయితే పర్ఫెక్ట్గా అండి. ఓకే, సో చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుగుకుందాం. ఉంటాను మరి, బాయ్ బెటా.